నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవలి కాలంలో సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ప్రమేయం ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి ఓ వర్గం నెటిజన్లు రెడీగా ఉంటారు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా దాని కింద నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే తరచుగా ఆన్లైన్లో ట్రోలింగ్ ఎదుర్కొనే అనసూయ ఇప్పుడు ఆఫ్లైన్లో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించారు. ఇటీవల హోలీ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో అనసూయ పాల్గొన్నారు. స్టేజ్ మీద మాస్ సాంగ్స్ కి స్టెప్పులు వేసి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. అయితే మైక్ తీసుకుని ఆమె మాట్లాడడం ప్రారంభించగానే కొందరు ఆకతాయిలు ఆంటీ ఆంటీ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అనసూయ మాట్లాడుతున్నంతసేపు అలా అరుస్తూ ఉన్నారు. దీంతో ఆమె కాస్త అసహనానికి లోనైనప్పటికీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అనసూయ రియాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. తప్పు చేసే వారిని వదిలేసి దాన్ని ఎదురించే వారిని టార్గెట్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల బాధలో కూడా ఎంటర్టైన్మెంట్ వెతికే వారిని, కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేని వారిని ఈ సమాజం నిలదీసే రోజు రావాలి. వయోభేదం, లింగ వివక్ష, స్త్రీ ద్వేషం వంటివి ఏమాత్రం సరికాదు. ఇలాంటి వారిని చూసి మనం సిగ్గుపడాలి. అందరూ నాకెందుకులే, అది నా సమస్య కాదు అని వదిలేస్తే ఇలాంటివి కామన్ అయిపోతాయి. సమాజంలో నెమ్మదిగా మానవత్వాన్ని కోల్పోతాం. మనిషిగా ఉండటం అంటే ఏమిటో మర్చిపోతాం అంటూ అనసూయ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. నేను ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సిగ్గుపడను. నేను సాధించిన విజయాలు, నా ప్రయాణం గురించి నేను గర్వపడుతున్నాను. ఎన్ని విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడిన ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేనేంటో చూపిస్తోంది. కానీ నన్ను విమర్శించడానికి మీరెవరు? లైంగిక వేధింపులను, దుర్వినియోగదారులను హైలైట్ చేసి ఉన్నతంగా నిలబడి ఉన్నవారిని సిగ్గుపడేలా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ మీరేం చేస్తున్నారు అంటూ ట్రోలర్స్ కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.